దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని, నేను మిమ్మును ఏర్పరిచి నియమించి తిని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సోదరుడ సహోదరి, దేవుని బిడ్డ, మనమందరము కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడి నియమింపబడిన వారని మనము గుర్తు తెచ్చుకుందాం. మన దేవుడు అశాశ్వతమైన ప్రేమతో కాదు, శాశ్వతమైన ప్రేమతో, కృపతో మనల్ని నింపి నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని నియమించి ఉన్నాను. క్రైస్తవ సమాజానికి విశ్వాసం అనబడే మనమే దేవుని దగ్గరికి రాలేదు, కానీ ఆయన మనల్ని ఏర్పరచుకొని మనల్ని నియమించి ఉన్నాడు. కాబట్టే మనము ఆయన బిడ్డలుగా ఉంటున్నాం. అవును నా ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని యొక్క పిలుపు అనేది ఉంది. మనమందరం అనుకుంటున్నాం దేవుడు మనల్ని పిలిచాడా పిలవలేదా అని, కానీ ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరిచి నియమించాడు. ఏర్పరచడం ఒకటి, నియమించడం ఇంకొకటి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను మామూలు విశ్వాసిగానే ఉండాలేమో, నాతో దేవునికి ఏం పని ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. జగతికి పునాది వేయబడక మునుపే, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునుపే దేవుడు ఒక ప్రణాళిక కలిగి నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. దానిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి కాదు, కానీ తండ్రి అయిన దేవుడు నిన్ను ఆల్రెడీ ఏర్పరచుకొని ఉన్నాడు. ఎప్పుడు అంటే నీ తల్లి గర్భంలోనే నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పరిచిన దేవుడు నీకు ఒక పనిని నియమించి ఉన్నాడు. మనం అనుకుంటున్నాం, నా పని కాదు, నేను కాదు చేసేది, దేవుడు నన్ను ఈ భూలోకంలో ఎందుకు పుట్టించాడు, ఎందుకు సృష్టించాడు? కుటుంబంను చూసుకోవడానికి, పిల్లలను భార్యాభర్తలను చూసుకోవడానికి, పని చేయడానికి, ఈ పనుల కొరకు నన్ను నియమించాడు, ఏర్పరచుకొని ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు నా ప్రియ సోదరుడా సోదరి, దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము నా దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. ఆయన నన్ను ఏర్పరచుకొని ఉంటున్నాడు. తల్లి గర్భములో ఇంకా రూపింపబడక మునుపే, నువ్వు భూమిదికి రాక మునుపే ఆయన కన్నులు నిన్ను చూసి ఉంటున్నాయి. ఆయన నిన్ను చూశాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన తన పని కొరకు మనల్ని ఏర్పరచుకొని నియమించాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును నా ప్రియ సోదరుడా సహోదరి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే అనే భక్తుని మనం చూస్తూ ఉంటున్నాం. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేను దేవుడు తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నాడు. దేని కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు? ఒక యొక్క జనాంగాన్ని విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నుంచి విడిపించడానికి దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. మోషే మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను దేవుడు నెరవేర్చాలి. మరి మోషే భూమి మీద జన్మించిన తర్వాత ఐగుప్తు దేశంలో ఆయన ఐగుప్తు రాజు యొక్క కుమారునిగా పెరిగాడు. మరి అవన్నీ విషయాలన్నీ మనం ఎరిగిన వారమే. పెరిగిన మోషే ఒక ఇజ్రాయేలీయుని చంపిన తర్వాత ఫరోకు భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి అరణ్యములో గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు. దేవుడు మోషేను తల్లి గర్భంలో ఏర్పరచుకున్న దేవుడు తగిన సమయము కొరకు ఎదురు చూశాడు. అన్ని విషయాలలో అన్నిటిలో ప్రావీణ్యత కలిగిన మోషేను దేవుడు మరి గొర్రెలను మేపడానికి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చి ఆ గొర్రెలను ఆయన మేపుచుండగా దేవుడు అతనితో మాట్లాడాడు. మరి ఆయన కొండ మీద ఒక పొదలో మోషే దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగాడు, దేవునితో మాట్లాడగలిగాడు. మోషే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడు అనువాడునైనా దేవుడనై ఉంటున్నాను. నువ్వు వెళ్ళి బానిసత్వంలో ఉంటున్న నా ప్రజలను విడిపించు, ఇదిగో నేను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. ఏర్పరచడం వేరు, నియమించడం వేరు. ఒక పనికి నియమించాడు.
ఒక ప్రాజెక్టును మోషేకు ఇచ్చాడు. 20 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వంలో నుండి బయటికి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన పనిని అతనికి అప్పగించి అతనిని నియమించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఎన్నో సాకులు దేవుడు చెప్తాడు. నేను నత్తివాడను, నేను మాట్లాడలేను, నేను వెళ్ళగలనా, నేను ఫరో ఎదుట నిలబడగలనా, నేను ఇంతమందిని నేను నడిపించగలనా, వారు నా మాట వింటారా అని ఎన్నో సాకులు చెప్తూ వచ్చాడు. కానీ దేవుడు అతనితో అంటున్నాడు, నేను నీకు తోడుగా వస్తాను, నేను నీతో ఉంటాను, నీ నోటికి నేను నోటిగా ఉండి నిన్ను నేను నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నిర్గమకాండము 1, 2, 3, 4 అధ్యాయాలు మనం చదవచ్చును. నా ప్రియమైన వాళ్ళారా, ఏర్పరచుకున్న దేవుడు అతనిని ఒక పని మీద నియమించాడు. మోషే ఆ పనిని చేశాడు, ఆ పనిలో విజయాన్ని సాధించాడు. మోషే ఎప్పుడు కూడా మరి ఆ పనిని నేను చేస్తే నాకు గొప్ప పేరు వస్తుంది, ప్రఖ్యాతలు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ యొక్క పేరు ప్రఖ్యాతల కోసం మోషే చేయలేదు, కానీ దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ పనిని నెరవేర్చడానికి దేవుడు అతనికి తగిన పనిని ఇచ్చి అతనిని ఆ పని చేయడానికి కృప చూపించాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డలని పిలువబడుతున్న మనం అందరము కూడా అనేకమైన పనులను దేవుడు మనకు అప్పగించి ఉంటున్నాడు. మనలో కూడా తల్లి గర్భంలోనే ఆయన ఏర్పాటు చేసుకొని ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. మనకందరికీ కూడా తగిన పనిని ఆయన ఏర్పాటు చేసి ఉంటున్నాడు, నియమించి ఉంటున్నాడు. కానీ మనము ఇహలోక సంబంధమైన ఆశలకు, ఇహలోక సంబంధమైన అలవాట్లతో, ఇహలోక సంబంధమైన వాటిని చూస్తూ మనము దేవుడు మనకు నియమించిన పనిని మనము చూడలేక, ఆ పని ఏమో మనము తెలుసుకోలేక మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తున్నాం. అందుకే పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 పేతురు 1:10 ఒక మాట రాయబడింది. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీ పిలుపును, మీ ఏర్పాటును ఏమై ఉందో దాన్ని తెలుసుకున్నటకు జాగ్రత్త పడుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అజాగ్రత్తగా మనం ఉన్నామేమో, మన పిలుపేమో మనకు తెలియదు. దేని కొరకు దేవుడు మనల్ని పిలిచాడు, ఏ పనిని చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో తెలియక మనము మన ఇష్టానుసారమైన జీవితంను జీవిస్తున్నామేమో. నా సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున నీతో నాతో దేవుడు సూటిగా మాట్లాడుతుంటున్నాడు. ఏ పనిని, ఏ పిలుపును నీకు ఇచ్చాడో, ఏ పని అయితే నీకు ఇచ్చాడో నిశ్చయించుకో, జాగ్రత్త పడు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, ఆదుకునే దేవుడు, లేవనెత్తే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు మరిచి ఉంటున్నావేమో నీ పిలుపును. నువ్వు ఏర్పాటు చేయబడినవాడు, ప్రత్యేకింపబడిన బిడ్డవు. నువ్వు ఈ లోకము నుండి నువ్వు మరి సపరేట్ చేయబడి దేవుని కొరకై నువ్వు నిలబడే బిడ్డగాను ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. మరి ఈరోజు మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? మోషే మరి ఏర్పాటు చేయబడిన వాడు, పిలుపునందుకొని దేవుని పరిచర్యను చేయగలిగిన వాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఆ ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొని రాగలిగిన వాడిగా, గొప్పవాడిగా అతన్ని మనం ఈరోజు చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా నీకు నాకు దేవుడు ఒక పనినిచ్చాడు. ఆ పని ఏంటంటే, బంధకాలలో ఉంటున్న వారిని విడిపించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. రక్షణ సువార్తను అనేకులకు అందించడానికి, రక్షణ లేని వారికి క్రీస్తుని గురించి ప్రకటించడానికి, రక్షణ మార్గములో ఇతరులను నడిపించడానికి, నశించిపోతున్న ఆత్మలకు రక్షణ సువార్తను అందించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని మనల్ని లోకములో నియమించి ఉంటున్నాడు ఆయన పని చేయడానికి. కానీ ఈరోజు మనం ఆయన పనిని చేయలేకపోతూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నావా? నీ ఏర్పాటును, నీ పిలుపును తెలుసుకోలేకపోతూ ఉంటున్నావా? నీవు ఆ రీతిగా ఉన్నట్టయితే ఉదయకాలం ముందు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను ఆత్మచేత నింపి అభిషేకించి నిన్ను వాడుకోబోతూ ఉంటున్నాడని గుర్తెరుగు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిని అంగీకరించారో, ఇదిగో పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళని నివాసం ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆత్మచేత నింపి నిన్ను అభిషేకించి నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు. నా పని కాదు, నేను కాదని నువ్వు నిర్లక్ష్యము చేసిన ఎడల మరి దేవుని యొక్క రక్షణ సువార్తను నువ్వు ఇతరులకు అందించలేక దేవుడు నీకు నియమించిన పనిని నువ్వు నిర్లక్ష్యము చేస్తూ నాకెందుకులే అనుకుంటున్నట్టయితే దయతో ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధికి రా. మోషే చెప్పినట్టుగా నీవు ఎన్నో సాకులు చెప్తున్నావేమో,
నేను చేయలేను ప్రభువా, నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు జ్ఞానము లేదు, నాకు చదువు లేదు, నా దగ్గర డబ్బు లేదు, నాకు మంచి పేరు లేదు, నాకు ఆస్తి లేదు, నాకు హోదా లేదు, నేను గొప్పవాడు కాదు, నాకంత జ్ఞానము లేదు, నేను ఎవరికి రక్షణ స్వార్థం చెప్పగలను, ఎవరిని నేను బయటకు తీసుకురాగలను, ఎవరు నన్ను నమ్ముతారు నేను అనుకుంటున్నట్టయితే ఉదయకాలము దేవుడు నేను ఏర్పాటు చేసి నియమించిన దేవుడు ఆయన అంటున్నాడు, నేను నీతో కూడా వస్తానంటున్నాడు. హల్లెలూయా. మోషేకు తోడైన దేవుడు ఆయన నీకు తోడై ఉంటున్నాడు. మాట తప్పే దేవుడు కాదు, మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఆకాశము భూమి గతించిపోవును కానీ నా మాటలు గతించమని చెప్పిన దేవుడు. ఉదయకాలముని నిన్ను ఏర్పాటు చేసి నిన్ను నియమించి ఉన్నాడు. సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైతే నీ పనిలో కావచ్చు, ఎక్కడైతే నిన్ను ఆయన ఏ పని అయితే నీకు నియమించి ఉన్నాడో ఆ పనిని నువ్వు జాగ్రత్తగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనస్సుంచి దేవుడు నాకు సహాయము చేస్తాడనే విశ్వాసము కలిగిన బిడ్డగా ఆయన వైపు చూడు. ఒకవేళ నువ్వు గృహిణిగా ఉన్నావేమో, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నావేమో, భయపడొద్దు. నీ కుటుంబాన్ని చక్కబెట్టడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. ఆ కుటుంబంలో నిన్ను నియమించి ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఈ కుటుంబానికి ఎందుకు వచ్చాను, నాకు వేరే సంబంధాలు వచ్చిట్టు నేను బాగుపడేదాన్ని అని ఎన్నోసార్లు నువ్వు అంటూ ఉంటావు. కానీ దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కట్టబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు నిన్ను ఏర్పరచుకొని నియమించే గృహానికి పంపించాడు. ఒకవేళ నువ్వు తండ్రిగా ఉన్నట్టయితే, నువ్వు అభిషేకింపబడిన తండ్రిగా, ఒక ప్రవక్తగా, ఒక మార్గదర్శిగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకొని నీ బిడ్డలను దేవుని యొక్క భయంలో పెంచే తండ్రిగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని సరిచేసుకునే రీతిగా నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకొని కట్టబడే కుటుంబంగా ఉండునట్టుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే రీతిగా నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను నన్ను మరి ఆయన ప్రేమించి మరి ఆయన ఈరోజు ఈ యొక్క మాటలను మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనము మనము 2వ వచనంలో చూసినట్లయితే, నా ప్రియమైన వాళ్ళారా, ఆయన నిన్ను ప్రత్యేకపరిచి ఏమంటున్నాడంటే, నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. హల్లెలూయా. నిన్ను ఎరిగిన దేవుడు నిన్ను దేని కొరకు ఆయన జనముల మీద ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాడు. నేను నిన్ను పంపిస్తానని ఆయన అంటున్నాడు. ఇదిగో, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు ఈ దినమున నేను నిన్ను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాడు. అపాయింట్ చేశాడు దేవుడు. నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. జనముల మీద, రాజ్యముల మీద నీకు అధికారమునిచ్చి దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. కాబట్టే 2 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చెప్పిన ప్రకారము నీ పిలుపును నువ్వు నిశ్చయించుకొని ఆ పిలుపులో నువ్వు నడువు. నీకు ఇష్టానుసారమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావేమో కాదు, నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను పిలిచాడు. ఒకవేళ నిన్ను ప్రార్థన యోధుడుగా యోధురాలుగా పిలిచాడేమో, సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను నియమించాడేమో, కన్నీరు కార్చి ప్రార్థన చేసే ప్రార్థన యోధురాలుగా, విజ్ఞాపనకర్తగా, ఒకవేళ పాటలు పాడే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో కావచ్చు, దేనిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో నాకైతే తెలియదు, కానీ దేని కొరకైతే నేను నియమించాడో, కానీ ఆ పనిని చేయడానికి దేవా నాకు సహాయము చేయని నువ్వు దేవుని అడిగినట్టయితే ఖచ్చితంగా దేవుడు కార్యమును చేసే దేవుడు అంటున్నాడు. నా జీవితంలో మన యొక్క పిలుపును మనము నిశ్చయించుకొని ఆ పిలుపులో మనము నడిచినట్టయితే దేవుని యొక్క కృపను మనం పొందుకునే వారి అవుతాం. అనేకులను క్రీస్తు వైపుకు మళ్లించి వారిగా మనం ఉంటాం. కాబట్టి నా ప్రియ సోదర సోదరి, నీ అంతకు నువ్వు రాలేదు, కానీ ఆయనను ఏర్పరచుకొని నిన్ను పిలిచి నిన్ను నియమించాడు, ఒక పని ఇచ్చాడు. సంఘంలో పని చేయడానికి చాలామంది విసుక్కుంటారు, కానీ ఆ పనిని దేవుడు నీకు నియమించాడు. నీ కుటుంబంలో పని చేయడానికి విసుక్కుంటావు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసి నియమించి ఉన్నాడు. ప్రతిదీ దేవుని చిత్తంలో జరుగులాగున మీరందరూ కూడా దేవుని వైపు చూసేవారిగా మీరు ఉండాలి. హల్లెలూయా. మోషేకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. 20 లక్షల మంది నడిపించగలిగాడు మోషే. ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ స్నేహితులను, ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, చదువుకునే దగ్గర, రక్షణ మార్గంలోనికి అనేకులు నడిపించడానికి దేవుడు నిన్ను నియమించున్నాడు. మరి నీవు దేవుని యొక్క స్వరమును విని ముందుకు రాగలుగుతున్నావా? దేవా నువ్వు నాకు సహాయం చేయి, దేవా నువ్వు నన్ను బలపరచని దేవుని అడిగినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క పిలుపును, ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో ఆ పిలుపుతో నేను నడిపించి నీకు తోడుగా ఉండి సహాయం చేసి నేను దీవించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.